అప్పుడు 93,000 వాళ్ళు ఎవరైతే సైనికులు బందీలయ్యారు, అంతే కదా? అయినప్పుడు ఈ సిమ్లా ఒప్పందం ఏంటి అసలు? ఆ సిమ్లా ఒప్పందం ఏంటంటే దాంట్లో మనకి ఏమున్నా సరే ఇది వరకు వాళ్ళు యుఎన్కి వెళ్ళిపోయేవారు, మనం యుఎన్కి వెళ్ళిపోకుండా బైలాటరల్లీ చర్చలు చేసుకోవాలి. ఓకే, అదే మెయిన్ సిమ్లా ఒప్పందం. ఏమున్నా సరే మనకి ఒకళ్ళకి మనకి నచ్చకపోయినా సరే ఏమున్నా సరే ఒకళ్ళకి చెప్పి మనం మిగతా యాక్షన్ తీసుకోవాలి. అది సిమ్లా అగ్రిమెంట్. ఇంకా లైన్ ఆఫ్ ఎల్ఓసి అంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్. దాన్నే మనం గౌరవించాలి, అది దాటకూడదు మనము, ఇవన్నమాట. ఆ సిమ్లా యాక్ట్ ఏదైతే ఉందో, సిమ్లా అగ్రిమెంట్ మేము ఇంకా గౌరవించామని పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు. అది చెప్పాలంటే వాళ్ళకే దెబ్బ. మన వాళ్ళు ఎప్పుడైనా దాటేయచ్చు, ఇప్పుడు లైన్ వాళ్ళు గౌరవించాలంటే ముందుకు వెళ్ళిపోవచ్చు మనం ఇప్పుడు. సో అది కూడా ఒక ఇదండి, ఎస్పెషల్లీ ఆన్ ద సిమ్లా అగ్రిమెంట్ గురించి. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ ఆన్ ద పొలిటికల్ ఫ్రంట్, బికాస్ ఒక్కొక్కళ్ళు వాళ్ళదే గొప్ప అని చెప్పుకుంటారు కాబట్టి ఐఎమ్ నాట్ రియల్లీ ఫోకసింగ్ ఆన్ దట్. ఆ టైంలో ఇమీడియట్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఇందిరాగాంధీ గారు మంచి మెజారిటీతో గెలిచారు. సో అది ఏదైనా ఉండొచ్చు, కానీ అప్పుడు జరిగిన పొలిటికల్లీ అయితే అదొక ఇది. కానీ భారత్కి మాత్రం చాలా లాసులు కూడా బాగానే అయ్యిందండి. సో చాలా మనం అనుకుంటాం లేదు చిన్నవారు చాలా పెద్ద చేసాము ఇది చేసాము, కానీ మనకి యాక్చువల్గా చూసుకుంటే చాలా లాసెస్ వచ్చాయి. ఇంకోటి కూడా చూడాల్సింది ఏంటంటే, చాలామందికి తెలియదు ఈ విషయము, ఎంతమంది అయితే రేపులకి వీటికి గురయ్యారో, ఎస్పెషల్లీ ఢాకా యూనివర్సిటీ అక్కడ చాలామంది, అంటే అప్పుడు కూడా చాలామంది హిందూ స్త్రీలే చదువుకోవడానికి వచ్చేవారు. సో వాళ్ళకి చాలామంది బాధలు పడ్డారు. దగ్గర 30 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు ఆ బంగ్లా ప్రాంతంలో అన్న ఒక రిపోర్ట్ కూడా ఉందండి. ఇది హిందువులు అని కాదు, అందరూ బంగ్లాదేశీలు. హిందువులు అని పర్టికులర్ చేసింది ఎక్కడ లేదు, కానీ ఎక్కువ యూనివర్సిటీస్లో ఇవన్నీ చోట్ల ఏవైతే జరిగిందో అక్కడ మాత్రం చాలామంది హిందూ మహిళలు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది చెప్పలేనటువంటి ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చేసినవి చాలా ఉన్నాయండి అక్కడ. ఓకే, సో అది 1971 వార్. చాలామంది అనుకుంటారు సార్ 1971 వార్ తర్వాత మనకి ఏమైంది, ఏం అవ్వలేదు, 1999లోనే అనుకుంటారు. సార్ 1999లో కాదు, యాక్చువల్ చెప్పాలంటే 1984లో కూడా జరిగింది. ఎప్పుడైతే ఈ సియాచిన్ అనే ప్రాంతం ఎప్పుడైతే హైయెస్ట్ మనకు ఉంటుందో, ఈ సిమ్లా అగ్రిమెంట్లో దాన్ని అసలు ఎవరు వెళ్ళకుండా, మీరు ఉండకండి మేము ఉండము అక్కడ, దాన్ని అలాగే ఉంచుతాం. ఎందుకంటే మన సోల్జర్స్కి మనకి ప్రాబ్లం అవుతుంది, అంత హైట్లో ఉండడం, మీకు ప్రాబ్లం అవుతుంది అన్న అగ్రిమెంట్ కూడా ఉంది సిమ్లా అగ్రిమెంట్లో. అయితే వీళ్ళు ఏం చేశారంటే 1980స్లో మళ్ళీ అక్కడి నుంచి ఏదో కొండలు ఎక్కడము, లేకపోతే ఇటువంటి మేము టూరిజం ప్రమోట్ చేస్తాము, ఇవి చేస్తాము అవి చేస్తామని చెప్పి నెమ్మదిగా మళ్ళీ అక్కడ పంపించేయడం జరిగింది. దాంతో అక్కడ కూడా బాగానే వార్ జరిగిందండి. సో దాంతో ఏమైందంటే మళ్ళీ ఆ సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉందో మళ్ళీ మనం మన కంట్రోల్లో తీసుకొచ్చాము. అప్పటి నుంచి మన ఆర్మీ వాళ్ళు అక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఉంటున్నారు. కానీ దానివల్ల ఏంటంటే చెప్పాలంటే మిలిటరీలో ప్రపంచవ్యాప్తంగా 22,000 ఫీట్ పైన అక్కడ మన వాళ్ళు ఎవరైతే అవుట్ పోస్టులు ఉన్నాయో అది అసలు -50 డిగ్రీస్ -40 డిగ్రీస్లో కూడా అక్కడ ఉంటున్నారండి, కాపాడుతున్నారు. యాక్చువల్లీ 1998లో 1999లో జార్జ్ ఫెర్నాండెస్ గారు ఎప్పుడైతే డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారో అప్పుడు అక్కడ వాళ్ళకి అందాల్సిన మెటీరియల్ అందకుండా ఇక్కడ ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ డిలే చేస్తున్నారు ఇలా అంటే వారిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. వెళ్ళి రండి, మీరు ఎలా ఉంటుందో పరిస్థితి తెలుస్తుంది మీకు అని చెప్పి పంపించారు. అంటే అలా ఆ పరిస్థితుల్లో కూడా మన వాళ్ళు ఉంటున్నారు. కానీ మీకు చెప్పాలంటే దాన్ని కాపాడుకోవడానికి ఇప్పటి వరకు అంటే 1984 నుంచి ఇప్పటి వరకు దగ్గర 900 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారండి. సో రోజు మన ఖర్చు దాన్ని మెయింటైన్ చేయడానికి 7 నుంచి 8 కోట్లు అవుతుంది. సో అవన్నీ అంటే ఆ సియాచిన్లో దాన్ని కాపాడుకోవడానికి, ఎందుకంటే అది ఒకటి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, పాకిస్తాన్ కంట్రోల్లో, ఇంకా పాకిస్తాన్కి చైనాకి ఇంకా మొత్తం డైరెక్ట్ కమ్యూనికేషన్ పైనుంచి కంట్రోల్ చేయడానికి ఉంటుంది. సో అందు గురించి అది అంత క్రిటికల్ అనమాట. సో అది మనం ఇంకొక చూసుకోవాల్సింది. నెక్స్ట్ మీరు చెప్పిన దాంట్లో కార్గిల్ యుద్ధము
యాక్చువల్ చెప్పాలంటే మనకి ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే అక్కడ గొర్రెలు కాచుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పారు. సో ఇలా ఉందండి, వీళ్ళు వస్తున్న చొరబాటుదారులు, వాళ్ళు కూడా 65లో ఏం స్ట్రాటజీ ఉపయోగించారో అదే అనమాట. సో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని, లేకపోతే ఈ మిలిటెంట్స్, లేకపోతే వాళ్ళ టర్మ్స్లో చెప్పాలంటే వాళ్ళు మిలిటెంట్స్ అంటారు, యాక్చువల్ టెర్రరిస్టులు. ఆ టెర్రరిస్టుల వేషంలో వేసి వాళ్ళు పంపించేయడం, సో వాళ్ళకి పాకిస్తాన్ ఫ్రీడమ్ గురించి ఫైట్ చేస్తున్నారని కార్గిల్ పోస్ట్ని ఇచ్చేయడం జరిగింది. అయితే అది మేలో ఐడెంటిఫై చేశారు. మే 1999లో జరిగింది. జూలై 26న ఎండ్ అయిందండి. సో కానీ ఏంటంటే దానివల్ల మనకి కొన్ని ఇంపార్టెంట్ పోస్ట్, టైగర్ హిల్ అంటారు, ఇవన్నీ మనం మళ్ళీ మన కంట్రోల్లో తెచ్చుకోగలిగాము. పాకిస్తాన్ వాళ్ళు దగ్గర దగ్గర 4000 మంది సోల్జర్స్ని కోల్పోయారండి. కానీ ఆ టైంలో ఏంటంటే ఎప్పుడైతే భారత్ 1998లో న్యూక్లియర్ టెస్ట్ చేసిందో ఇమీడియట్గా పాకిస్తాన్ వాడు కూడా చేశాడు. అంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ కేపబిలిటీస్ ఉన్నాయి అన్న ఇది కూడా బయటపడింది. సో గ్లోబల్లీ కూడా మొత్తం టెన్షన్ వాతావరణం, ఇదేమన్నా న్యూక్లియర్ వార్ అవుతుందేమో. అప్పుడు క్లింటన్ గారు మొత్తం పిలిచి ఈ కంట్రోల్ చేయడం జరిగిందండి. సో ఇటువంటివి చాలా జరుగుతూ వచ్చాయి. అయితే మనకి ఇంకా చూసుకుంటే 89, 90 ఆ ప్రాంతంలో కాశ్మీరీ పండిట్ల మీద కూడా ఏదైతే జరిగిందో అది చాలా దారుణమైనది, చాలా కిరాతకంగా జరిగింది అది. కానీ దానికంటే ఇంకా కిరాతకం అంటే అక్కడ మనం నెంబర్స్ కానివ్వండి, అక్కడ జరిగినది చూస్తే అవి చాలా ఎక్కువ. దానికి కూడా ఒక రోజు ముందు వాళ్ళు మస్జిద్ల నుంచి వాటి నుంచి అనౌన్స్ చేసి వెళ్ళిపోండి, లేకపోతే మీ స్త్రీలను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, మీ ప్రాణాలు కాపాడుకోండి, ఇటువంటివి చేశారు. ఇప్పుడు ఎటువంటి అనౌన్స్మెంట్ ఏమీ లేకుండా వీళ్ళ మీద ఇంత దారుణంగా జరిగింది. సో అంటే అక్కడైనా కొంచెం అడ్వాన్స్ కొన్ని గంటలు తెలిసింది, ఇక్కడైతే ఏమీ తెలియలేదు ఈ సమయంలో. ఓకే. సో దాంతోపాటు ఇంకా మనం చూసుకుంటే పాకిస్తాన్ నుంచి 2001లో పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. సో అప్పుడు ఏంటంటే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, కోల్డ్ స్టార్ట్ అనేది ఒక కాన్సెప్ట్. అంటే ఎలా ఉన్నా సరే మన వాళ్ళందరినీ మొబిలైజ్ చేసేసేయాలి, వెంటనే ఫాస్ట్గా చేయగలగాలి, ఆ కేపబిలిటీస్ ఉండాలి అనుకున్నారు. అప్పుడు చేశారు కానీ 1 రోజుల పైన వచ్చింది. కోల్డ్ స్టార్ట్ అని చేసిన తర్వాత సర్ప్రైజ్ అటాక్గా ఉండాలి, మ్యాక్సిమం డ్యామేజ్ ఉండాలి, త్వరగా వచ్చేసేయాలి, అలా ఉండాలనుకుని ప్లాన్ చేశారు. కానీ దాంట్లో మనకి చాలా మన లోటుబాట్లు ప్రాసెస్లో చాలా తెలిసాయి అనమాట. దాంతో ఏంటంటే అది జరగలేదు అప్పుడు. కానీ మన వాళ్ళు మొబిలైజేషన్లు అవన్నీ మాత్రం బాగా చేశారు ఆ టైంలో. మళ్ళీ ఈ 2008లో ముంబైలో జరిగింది. సో అది దాని తర్వాత పెద్ద యాక్షన్ అప్పుడు తీసుకోలేదు. కానీ మనం చూసాము 2019లో పుల్వామా, ఇవి బాలాకోట్, ఇవి ఏవైతే జరిగాయి వాటి మీద సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. సో ఇది మొత్తం క్రానలాజికల్ ఆర్డర్ అండి, ఎప్పుడు ఎక్కడెక్కడ జరుగుతూ వచ్చాయి ఏంటి అనేది. కానీ మనకి దీంట్లో మనం చూసింది ఏంటంటే పెహల్గామ్ దాంట్లో కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు అంటున్నారు. సో అలాగే యాక్చువల్లీ యాజ్ పర్ ద ప్రాసెస్ వాళ్ళు పర్సనల్ విజిట్లో ఉన్నా సరే దే హ్యావ్ టు వేర్ ఏ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటండి. ఓకే. సో అది వాళ్ళు వేసుకోలేదు. దాంతోపాటు ఏమైందంటే ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమైనా షార్ట్ సప్లై ఉన్నప్పటికీ కూడా ఇట్ వోంట్ కాస్ట్ మచ్ అంట, 30,000 to 35,000 అంట. సో అటువంటివి జాగ్రత్తలు కూడా అంటే మన సైడ్ నుంచి ఆపరేషన్ ప్రొడ్యూసర్స్లో ఏమన్నా లోపాలు జరిగాయా అవన్నీ ఇంకా మనం దర్యాప్తు జరిగి డీటెయిల్గా రావాలి. కానీ ఇది ఓవరాల్ ఎలా జరుగుతూ వచ్చింది ఆ టెన్షన్లో వాళ్ళకి పాకిస్తాన్ కూడా అర్థమైపోయింది ఏంటంటే డైరెక్ట్ యుద్ధం మనకి చెయ్యలేము. సో అందు గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ స్ట్రాటజీ ఒకటి మార్చారు, 1000 కట్స్ చేసి బ్లీడ్ చేయడం, చిన్న చిన్న టెర్రరిస్ట్ అటాక్లు ఇక్కడ చేయడం అక్కడ చేయడం, ఎప్పుడు ఏదో ఒక టెన్షన్లో తీసుకురావడం అది. కానీ ఇది మాత్రం చాలా పెద్దది ఇది. ఓకే.